ఇండియాలోని వెస్ట్ బెంగాల్ గురించి ఎంతమందికి తెలుసు? పశ్చిమ బెంగాల్ లోక్సభ స్థానం 42, రాజ్యసభ స్థానాలు 16, అసెంబ్లీ స్థానాలు 294. ఇక్కడ మాట్లాడే ప్రధాన భాష బెంగాలీ. అక్కడ ఉన్న ప్రముఖ వ్యక్తులు, అద్భుతమైన ప్రాంతాలు, ప్రఖ్యాతిగాంచిన పండుగలు, ఇతర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్ ఇండియాకు తూర్పు వైపు ఉంటుంది. ఎక్కువ కాలం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల అక్కడ కట్టడాలు ఎక్కువ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ కలిగి ఉంటాయి. ఇండియాకి 1911 వరకు రాజధానిగా ఉంది. ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ ఆఫీసెస్ ఇక్కడే మొదలయ్యాయి. అలాగే దేశంలోని తొలి పోస్ట్ ఆఫీస్ 1727లో ఇక్కడే స్థాపించారు. భారతదేశంలోనే మొదటి మెడికల్ కాలేజ్ కలకత్తాలోనే ఏర్పాటు చేశారు. అలాగే వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నది ఈ రాష్ట్రం. అలాగే వృద్ధ ఆశ్రమంలో ఎక్కువగా ఉన్న రాష్ట్రం. నేలబొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది ఈ రాష్ట్రం. ప్రపంచంలోనే అతిపెద్దవి సుందర్బన్ మానుగ్రూ అడవులు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. మన దేశంలోనే బొగ్గు గనులు ఉన్న అధిక ప్రాంతం రాణిగంజ్. వేసవిలోని విడిది ప్రాంతంగా పొందినది డార్జిలింగ్. నారింజ, తేయాకు, సింకోనా పంటలకు ప్రసిద్ధి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే 1999లో యునెస్కో సాంస్కృతిక స్థలాల జాబితాలో చేరింది. ఇంకా ప్రముఖుల గురించి చెప్పుకుంటే మనకు తెలుసు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రాష్ట్రమే. దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తుల్లో జ్యోతి బాసు 3వ వారు. ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈమె దేశంలో 14వ మహిళా ముఖ్యమంత్రిగా ఉంది. దేశంలోని ఒక రాష్ట్రానికి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన మహిళ పద్మజా నాయుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన రాసిన వ్యక్తి. అలాగే బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం రాసిన వ్యక్తి. వీళ్ళిద్దరూ మన వెస్ట్ బెంగాల్ చెందినవారు. వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ పరమహంస ఆశ్రమం గల ప్రదేశం ఈ రాష్ట్రంలోనే ఉంది. అలాగే ఇక్కడ ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం, యువభారతి సాల్ట్ లేక్ ఫుట్బాల్ స్టేడియం కూడా ఇక్కడే ఉంది. హౌరా ఇదే కాదు, ఈ నగరంలోని ఒక ప్రాంతం పేరు. ఇది హుబ్లీ నది ఒడ్డున కలదు. హుబ్లీ నది మీద ఉన్న బ్రిడ్జి పేరు హౌరా బ్రిడ్జ్. ఇది దేశంలోని అతిపెద్ద బ్రిడ్జ్. దేశంలోని అతిపెద్ద లైబ్రరీ వెస్ట్ బెంగాల్లోనే ఉంది. అలాగే స్వామి వివేకానంద 1963 సంవత్సరంలో జనవరి 12వ తేదీన కలకత్తాలో జన్మించారు. ఈయన జన్మదిన రోజున జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నేషనల్ బొటానికల్ గార్డెన్ మరియు దేశంలోని అతిపెద్ద జూ అలీపూర్ జూలాజికల్ గార్డెన్ ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పండుగలు. ఏప్రిల్ నెలలో జరుపుకునే ప్రధాన పండుగ చరక్. ఏప్రిల్ నెలలో బెంగాలీలు జరుపుకునే పాయిలా బైసాఖి అనే ఉత్సవాన్ని బెంగాలీలు నూతన సంవత్సరంగా భావిస్తారు. వెస్ట్ బెంగాల్లోని సచివాలయం పేరు రైటర్స్ బిల్డింగ్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ రాష్ట్రంలో శాంతినికేతన్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే దేశంలోని ఎక్కడా లేని వామపక్షాలు ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాల పైగా అధికారంలో ఉన్నాయి. రైలు ఎలక్ట్రికల్ ఇంజిన్లు తయారు చేయబడే చిత్తరంజన్ లోకోమోటివ్ ప్రాంతం బెంగాల్లోనే ఉంది. దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో లైన్ ని కలకత్తాలో 2024 మార్చి 6న ప్రధానమంత్రి ప్రారంభించారు. మన దేశంలోని రాష్ట్రాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.